హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఎమోషన్స్ గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. క్యాండిల్స్ చూసారుగా, ఈ క్యాండిల్స్ వచ్చేసి మీరు, మీ పర్సన్, మీరైతే లో ఎనర్జీస్లో ఉన్నారండి. అండ్ మీ పర్సన్ వచ్చేసి కొంచెం మంచిగా ఉన్నారు. ఈ క్యాండిల్స్ వచ్చేసి ఈ క్యాండిల్ వచ్చి మీ పర్సన్ మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, ఈ క్యాండిల్ వచ్చేసి మీరండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి చాలా ఎనర్జెటిక్గా ఉన్నారండి. కానీ ఇక్కడ మీ ఎనర్జీస్ వచ్చేసి కొంచెం లో ఎనర్జీస్ అన్నవి ఫీల్ అవుతున్నారు. నేను ఒకేసారి వెలిగించాను, అయినా మీ పర్సన్కి మీరు చూసారు కదా, ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీ ఎనర్జీస్ అయితే ఎక్స్చేంజ్ అవుతున్నాయండి. గమనిస్తే తెలుస్తాయన్నమాట. చూడండి, మీ ఎనర్జీస్ యాక్టివేట్ చేయాలండి. చాలా లో ఎనర్జీస్ అయితే ఫీల్ అవుతున్నారు. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను అసలు మీరు ఎలా ఉన్నారు. అసలు పాజిటివ్గా ఉన్నారు, కానీ ఏదో హోప్ లేనట్టు కనిపిస్తున్నారు. ఈరోజు క్యాండిల్ ఎనర్జీస్లో చూద్దాం. రీడింగ్ ఇస్తున్నాం కదా, మీ పర్సన్ మీ గురించి అయితే పాజిటివ్గా ఉన్నారు, మీరే డౌట్గా కనిపిస్తున్నారు. ఇది డైస్ రీడింగ్ అయితే చేద్దామండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి, వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి తెలియచేయగలరు. వావ్, చూసారా ఎంత యాక్టివేట్ అయ్యారో. వ్యూవర్స్ ఎనర్జీస్ బట్టి అసలు వారి పర్సన్ మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మీరు తెలియచేయగలరు. ఇవి సఫర్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతానండి. డైస్ రీడింగ్స్ అయితే ఇద్దాం. మీ సోలు, మీ పర్సన్ సోలు యాక్టివేట్ అయ్యాయండి, అంటే కనెక్ట్ అయ్యాయి, ఏకమవుతున్నాయి. చూపిస్తాను. చూసారు కదా, తెలుస్తున్నాయి. చూసారా, యూనివర్స్ మిమ్మల్ని కలపాలని చూస్తుంది. ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతున్నాను. ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ అండి, ఇవి మీ గురించి. అసలు మీ చూసారా, హ్యాపీ ఎనర్జీస్ చూసారా, కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఈ డైస్ వచ్చేసి మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మీకు సమాధానాలు అయితే ఇస్తాయండి. పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి తెలియచేయగలరు. పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ తెలియచేయగలరు. యూనివర్స్ 1 వచ్చింది. ద చారెట్ ఎనర్జీస్ కార్డ్లో ఉన్నారు. పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి తెలియచేయగలరు. ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి తెలియచేయగలరు. 5 వచ్చింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి తెలియచేయగలరు. 2 వచ్చింది. చూసారా, ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్. క్లారిఫికేషన్స్ కూడా ఇస్తానండి, మీకు డౌట్ ఉంటుంది కదా. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూసేది ఏమున్నాయో. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది, ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది, 7 ఆఫ్ సోర్స్ వచ్చింది. ఈ ఎనర్జీస్ అయితే నేను పక్కకు తీసేస్తున్నానండి. ఇప్పుడు ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ ఈ పక్క నుంచేసి మళ్ళీ ఈ ఎనర్జీస్ కార్డ్లో డైస్ అయితే తీద్దాం. ఈ ఎనర్జీస్ కార్డ్స్లో కూడా ఈ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ అనమాట.
ఇప్పుడు ఈ ఎనర్జీస్ వచ్చేసి మనకి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఇప్పుడు మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ 3 ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అనమాట. నేను ఇక్కడ సఫర్స్ చేసి డైస్ రీడింగ్ అయితే చేద్దాం. యూనివర్స్ క్లారిఫికేషన్ మంచి కార్డు పడింది. నా వాయిస్ వినిపిస్తుంది కదండి. సడన్గా వీరు కూడా ప్రే స్టార్ట్ చేశారు. ఇది పడింది, ఇక్కడ ఉంచేస్తున్నాను. 1 2 3 4 5 6. చూసారా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో? మనం మొదటిగా ద చారియట్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ అడుగుదామండి. సడన్గా ఏమైంది? నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి. అసలు ఆ ఫాగ్ రాకూడదండి. అసలు 2 వచ్చింది. ద సన్ కార్డ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్కి 6 వచ్చింది. ఇదిలో ఉంచేస్తాను. 3వ దానికి 8 ఆఫ్ కప్స్కి ఎనర్జీస్ తీయాలండి. 8 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ 1 వచ్చింది. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. చూశారు కదా, సడన్గా ఫాగ్ వచ్చింది. అంటే అక్కడ పాస్ట్ లైఫ్లో జరిగిన విషయాలు సడన్గా గుర్తు రావడం, ఆ విషయాల మీద కోపం వస్తుంది. ప్రజెంట్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం, మళ్ళీ నార్మల్ అయిపోయింది. చూడండి ఎనర్జీస్ చూసారు కదా, బ్లూ కలర్లో వచ్చేసింది. ఇందాక వరకు ఫాగ్ వచ్చింది, ఇప్పుడు నార్మల్ అయిపోయింది. అంటే ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్స్ వచ్చేసి బాధపడుతున్నారు. చూడండి ఈ ఎనర్జీస్ కోడ్కి అనమాట. వీటికి రీడింగ్ ఇవ్వాలి. ఈ కార్డ్స్ కూడా చూద్దాం. ఈ 3 ఎనర్జీస్ కార్డ్ ఏమున్నాయి? టెంపరెన్స్. చూసారు కదా, ఈ కార్డ్స్ అయితే రాలేదు. ఇది కొంచెం మిమ్మల్ని పట్టించుకొని తత్వం, మిమ్మల్ని పట్టించుకొని సిచ్యువేషన్స్ అండి ఇవి. వారి పని వారైతే చేసుకున్నట్టు, వారి సంతోషాలు వారు వెతుక్కున్నట్టు. కానీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచించలేదు. ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మనం ప్రశ్న వేయడం అయితే జరిగింది. ఈ ప్రశ్నకి సమాధానాలు ఎలా వచ్చాయంటే, ద చారియట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మళ్ళీ మీతో మాట్లాడాలని, మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారండి. ఆలోచనలు అయితే మొదలయ్యాయంట, యాక్టివ్ అవుతున్నాయండి ఎనర్జీస్ వచ్చేసి. ద సన్ కార్డ్ ఎనర్జీస్ అంటే మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే రాబోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారు అంటే, మీలో ఒక సంతోషాన్ని వెతుక్కుంటున్నారు, మీతో ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని వారైతే తెలుసుకున్నారండి. 2వ ఎనర్జీస్ కార్డ్ అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది కదా. అంటే ఇక్కడ మీకు ఏ విధంగా నమ్మకద్రోహం చేశారో, మిమ్మల్ని ఏ విధంగా ఏడిపించారో, మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టారో, అదేవిధంగా మీ పర్సన్కి తిరిగి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ప్రేమ ఇచ్చారు, ఆ ప్రేమను కాదనుకుని మిమ్మల్ని బాధ పెట్టి దూరం అవడం అయితే జరిగింది కదా. ఈ ఎనర్జీస్ ఏంటి అంటే, ఇప్పుడు మీ పర్సన్ మీకు నమ్మకద్రోహం చేసిన వారే, రిలేషన్ బ్రేక్ చేసుకున్న వారే మళ్ళీ కర్మ బంధం అనేది కలిపేలా చేస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చి మీతో సారీ చెప్పడానికి ట్రై చేస్తున్నారండి. అంటే మీతో ఎలా ఈ బంధం ఎలా కలుస్తుంది, అండ్ మీ విషయంలో వారు తప్పు చేశారు, మిమ్మల్ని బాధ పెట్టారు, మీకు నమ్మకం ద్రోహం చేశారు. కానీ కర్మ అన్నది ఏ విధంగా అయినా సరే మీ పర్సన్ చేత సారీ చెప్పించడం అయితే జరుగుతుందండి. ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ 8 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చాయి కదా. మీ పర్సన్ పాస్ట్లో మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారండి. ద మూన్ ఎనర్జీస్ అంటే వారిలో మీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి, ఎమోషన్స్ ఫీలింగ్స్, మీ గురించి ఏడుస్తున్నారు తెలుసా. ఈరోజు ఎఫెక్ట్ ఎలా ఉంది, అమావాస్య ఎఫెక్ట్ కదా.
మీ పర్సన్ మళ్ళీ సపరేట్ అయిపోయింది చూడండి. ఇందాక వరకు ఎనర్జీస్ యాక్టివ్గా కలిసిపోయి ఉన్నాయి కదా, చూడండి నార్మల్గా కనిపిస్తున్నాయి కదా. సిచ్యువేషన్ ఇది, మళ్ళీ ఏకమైపోతాయి. చక్కగా మాట్లాడుకుంటున్నారే, అదిగోండి. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే బాధపడుతున్నారండి, ఏడుస్తున్నారు. మీ నుండి ఎందుకు దూరం అయ్యారా, అసలు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నామా అన్న ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ద చారిటీ ఎనర్జీస్ కాడికి, ఈ ఎనర్జీస్ కాడికి, ఈ ఎనర్జీస్ కాడికి చూడండి. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఇవ్వండి. చూడండి, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మళ్ళీ రీయూనియన్ కావాలనుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఎంత దూరంగా ఉన్నా సరే మిమ్మల్ని కలవడానికి అయితే రావడం అయితే జరుగుతుందండి. వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే అప్పటికప్పుడు మిమ్మల్ని చూడాలి అనే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ గురించి అయితే చాలా అంటే బాధపడ్డం కదండి, వారికి మీ మీద ఉన్న ప్రేమ కన్నీరు రూపంలో బయటకు వస్తుంది. మీరు బంగారం లాంటి వారని, మీతో ఉంటే హ్యాపీ లైఫ్ ఉంటుందని, అండ్ మీరు ఇచ్చే లైఫ్ ఒక హెల్దీ రిలేషన్గా కూడా ఉంటుందని వారు అంటున్నారు. హెల్దీ రిలేషన్ అంటే ఎవరిని మోసం చేయరు, అండ్ మీరంతటి మీరే మోసపోతారు, కానీ అంటే అంత ప్రేమ మీకు ఉంటుంది, అంత నిజాయితీ మీ లైఫ్ అయితే ఉంటుంది. మీ అంత ప్రేమ, మీ అంత నిజాయితీగా ఉండేవారు వారికి ఎవ్వరూ దొరకరని మీ పర్సన్ అయితే అంటున్నారు. ద సన్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి. మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఒక రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, మీకన్నా ఎక్కువ బాధపడుతున్నారండి. మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వారి మీద కొంచెం తగ్గినా సరే మీ మీద వారి ఎమోషన్ అవుతున్నారు. అండ్ మీ రాశికి సంబంధించి మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ అయితే చూద్దాం. ఒకసారి సఫర్స్ చేసేసి మీ రాశి తీద్దామండి. వచ్చేసిన కార్డు రాసుల పరంగా ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ టూ టైమ్స్ వ్యాన్స్ వచ్చాయి. ఈరోజు వ్యాన్స్ కప్స్ వచ్చాయండి. మీ ఎనర్జీస్ వచ్చేసి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది చూసారా. మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, మెసేజ్ కానీ, ఫోన్ కానీ చేయడం అయితే జరుగుతుంది. వ్యాన్స్ అంటే ఇప్పుడు మేషం, సింహం, ధనుసు రాశి వారికి అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారికి అయితే కాంటాక్ట్ అయితే వస్తుందండి. పర్సన్ని మీట్ అవ్వడం కానీ, పర్సన్ మీతో మాట్లాడడం కానీ జరుగుతుంది. ఈ ఎనర్జీస్కి ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చి మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఈ ఎనర్జీస్ కార్డుకి మీ పర్సన్ ప్రపోజల్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్కి మీ పర్సన్ ప్రపోజల్, ద స్టార్ కార్డ్ ఎనర్జీ వచ్చింది. మిమ్మల్ని మెచ్ చేసుకుంటున్నారు. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి స్పై చేస్తున్నారు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్కి కింగ్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీస్ వచ్చింది. 5 ఆఫ్ కప్స్కి స్ట్రెంగ్త్ ఎనర్జీ వచ్చింది. చెప్పానా మీ పర్సన్ మీ గురించి అయితే స్టక్ ఎనర్జీ కనిపిస్తుందండి. ఈ స్టక్ ఎనర్జీ ఎలా ఉందంటే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అంటున్నారు. ఆ రీయూనియన్ ఎలా ఉంటుందంటే వారంతట వారే వచ్చి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈ కార్డ్ వెనకాల ఏముందని చూస్తే మిమ్మల్ని తలుచుకుంటున్నారు మీ పర్సన్. ఈరోజు ఎవరికైనా 1111 నెంబర్ కనిపిస్తే మాత్రం ఈ రోజంతా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. మేబీ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. 222 ఏంజల్స్ నెంబర్స్ కనిపించినా సరే మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ రాశుల ప్రకారం చూస్తే ఇక్కడ మీ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే ఇప్పుడు మీరేమంటున్నారు, మీ పర్సన్ మీకు ఎంత ఇష్టమో, మీరు ఎంత అట్రాక్ట్ అవుతారో, ఇక్కడ మీ పర్సన్ నిజంగా మీలాగే వారు కూడా అట్రాక్ట్ అవుతారా, వారి మనసులో మీ మీద ప్రేమ, ఇష్టం అన్నది కనిపిస్తుందా, మీరు అందంగా కనిపిస్తారా అని మీరు అనుకుంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని చాలా అంటే చాలా మెచ్చుకుంటున్నారండి. మిమ్మల్ని ఒక స్టార్ ఎనర్జీలో ఉంచడం అయితే జరిగింది. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మీకు ప్రపోజల్ ఇస్తారంటండి, లవ్ ప్రపోజల్ అయితే ఇస్తారంట మీ పర్సన్ వచ్చేసి. నెక్స్ట్ ఎనర్జీస్ వచ్చేసి మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి,
మీరు చాలా మిస్ అవుతున్నారు కదా, ఈ రోజంతా చాలా మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తుంది కదా. మీకైతే 1111 ఎనర్జీ ఏంజల్స్ నెంబర్స్ కనిపించి ఉంటాయండి. 000 కానీ. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట. అంటే సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ సంథింగ్ ఏదైనా సరే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారా, మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని. మీ పర్సన్ మీలాగో కూడా మిస్ అవుతున్నారు. మీ పర్సన్ రాశులు వచ్చేసి కాంబినేషన్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వారు అయ్యారు. మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ మూడోది ఎనర్జీస్ వచ్చేసి మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారు అయితే ఇక్కడ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలనుకుంటున్నారు కదా. మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వారండి. వీరికి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. మీకు ఏదో ప్రపోజల్ ఇస్తారంటండి. కొంచెం మీరు బాధపడతారు, కానీ ఆ బాధలో మీకు ఒక నిజం అన్నది తెలుస్తుంది. అండ్ మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అంటే ఇక్కడ మీకు చెడు చేసేది అయితే కాదండి, మీకు ఒక మంచి ప్రపోజల్, అంటే వారు మీకు సారీ చెప్పడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. థర్డ్ పార్టీ వారితో డిస్కనెక్ట్ అవ్వడం కానీ సంథింగ్ ఏదో చేస్తున్నారు, కానీ మీరు నమ్మరండి. వారు ఎంత చెప్పినా మీరు వినిపించుకోరు. వేరే వారితోటి డిస్కనెక్ట్ అవ్వడం, మీతో రీకనెక్ట్ అవుతారని చెప్పినా మీరు వినిపించుకోరండి. కానీ మీరు లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ వీరి మీద నమ్మకం అయితే ఉండదు. నెక్స్ట్ మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు కొంచెం డల్గా ఉన్నారు కదా ఈరోజు ఎనర్జీస్. అంటే మీ పర్సన్ గురించి ఎక్కువ మిస్ అవ్వటం, బాధగా ఉండటం, ఏదో కోల్పోయినట్టు ఉన్నారు కదా. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వారు వచ్చారు. వీరే అంటే ఇప్పుడు మీరే వారికి ధైర్యం అండి. ఇప్పుడు మీ పర్సన్ లేకపోతే మీరు ఎలా ఎంటీగా ఫీల్ అవుతున్నారు. లైఫ్ అంటే ఒక లోటు. మీ పర్సన్ లేకపోతే వారు లేని లోటు మీకు ఎలా తెలుస్తుందో, ఇక్కడ మీ పర్సన్ మీకేం చెప్తున్నారు అంటే ఎవరున్నా లేకపోయినా మీరుంటే చాలు, మీరే వారికి ధైర్యం, మీ ప్రేమ వారి కంట్రోల్లోకి వస్తుందని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఎనర్జీస్ మధ్యలో వచ్చి కొంచెం నెగిటివ్గా ఎలా ఉందంటే ఫస్ట్లో మళ్ళీ నార్మల్ అయిపోయినాయి, మళ్ళీ ఏకమైపోతున్నాయి. చూసారా, ఫ్లేమ్ వచ్చేసి ఏవో చెప్తున్నాయి చూడండి ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి చాలా బాండింగ్ అయితే బాగుందండి. మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారు. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ మీ గురించి అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీ పేరు తలుచుకున్నా, మిమ్మల్ని తలుచుకున్నా ఏడుస్తున్నారు. ఇది సిచ్యువేషన్. మళ్ళీ మీరు వారితో మాట్లాడాలి, వారు మీతో మాట్లాడాలి, సరైన సమయం కోసం అయితే చూస్తున్నారు. స్టక్ అయిపోయిన ఫోను. ఇది కూడా చూసారా, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉన్నవారు, అంటే రిలేషన్ బ్రేక్ చేసుకున్నవారు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు. రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. మీ నుండి అయితే దూరం అవ్వాలని అయితే ఆలోచన అయితే లేదు. స్టార్ కార్డ్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మీరు తప్ప ఎవరు అందంగా కనిపించరు, ఎవరు మంచివాళ్ళు అయితే కాదు. ప్రపంచంలో మీరు ఒక్కరే మంచివారండి. మీ పర్సన్ మనసులో మీ పర్సన్ అయితే ఇప్పుడు మీకు దగ్గర అవుతున్నారు. వారి మనసులో మీరే ఉన్నారు, మిమ్మల్నే తలుచుకుంటున్నారు, మీతో మాట్లాడాలనేది ట్రై చేస్తున్నారు. ఈరోజు ఎనర్జీస్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వారికి అండ్ లవ్ బ్రేక్ అయిన వారికి అయితే పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఎందుకంటే ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చానండి. ఎవరికైతే రిజనేట్ అవుతుందో వారే రీడింగ్ తీసుకోండి, లేదంటే వదిలేయండి. ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తానండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ చెప్తున్నారు. బాయ్.